రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తవుతున్నా విద్యార్థులకు ఇప్పటికీ స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేయకపోవడంపై బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుడు కంచల రవిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు పాత యూనిఫామ్లతో, మరికొందరు సాధారణ దుస్తులతో పాఠశాలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు అకాడమీ స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన డిఓ ఆఫీసులో కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పేద విద్యార్థులైన మన స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థులకు రావాల్సిన మన స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికైనా వెంటనే స్కూల్ డ్రెస్సులు విడుదల వాళ్లకు విద్యార్థులకు వెంటనే పంపించేయాలని మేము బీఆర్ఎస్పీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కార్యాలయంలో ఈ రోజు డిఓ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని మేము అధికారులను కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చదివే మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంతా మన పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ డ్రెస్సులు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎల్లుండే 15 ఆగస్టు అవుతుంది. అయినా ఇంతవరకు వాళ్ళు అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు వెంటనే అకాడమీ స్టార్ట్ కాకముందే విద్యార్థులకు ఖచ్చితంగా స్కూల్ డ్రెస్సులు వెంటనే విడుదల చేయాలని మేము ఆనాడు ఎన్నోసార్లు మేము విజ్ఞప్తి చేసినా ఇంతవరకు దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక విద్యార్థికి కూడా స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వెంటనే మీరు విడుదల చేయాలని, వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.